కార్వాన్ బ్యూటిఫుల్ సినిమా. నిజంగా అస్సలు మిస్ అవ్వకండి. ఇలాంటి ఒక జర్నీ ఫిలిం చూడాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఐ థింక్ ఇలాంటి ఫిలిమ్స్ నచ్చని వాళ్ళు ఉండరని నా ఫీలింగ్. ఎందుకంటే జర్నీ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో 99% పీపుల్కి అందరికి జర్నీ అనేది ఒక మంచి మెమరబుల్, ఒక ఒక బ్యూటిఫుల్ మెమొరీ అనమాట అందరికీ. సో అలాంటి ఫిలిమే ఈ కార్వాన్ అనే ఫిలిం. ఇందులో దుల్కర్ సల్మాన్ అండ్ ఇర్ఫాన్ ఖాన్ కలిసి నటించిన చిత్రం ఇది యాక్చువల్గా. అండ్ హిందీ అండ్ మలయాళంలో దీన్ని షూట్ చేసారు. ఈ ఫిలిం వెరీ బ్యూటిఫుల్ అనమాట. ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఒక సాఫ్ట్వేర్లో పనిచేస్తున్న ఒక హీరోగా దుల్కర్ సల్మాన్ ఉంటాడనమాట. ఆ సాఫ్ట్వేర్ జాబర్కి ఒక ఫాదర్ ఉంటారు. ఆ ఫాదరు ఎక్కడికి వెళ్తుంటే ఒక తీర్థయాత్రలుగా ఉంటారు, దేవుని దగ్గరికి వెళ్తుంటే యాక్సిడెంట్ అయిపోతుంది. యాక్సిడెంట్ అయిపోతే అతని బాడీని బెంగళూరుకి పంపిస్తారు, ఎందుకంటే హీరో బెంగళూరులో ఉంటాడు కాబట్టి. సో ఆ బాడీని తీసుకోవడానికి వెళ్తే ఆ బాడీ మారిపోతుంది అనమాట. హీరో ఫాదర్ బాడీ కాకుండా వేరే పర్సన్ బాడీ హీరోకు దొరుకుతుంది అంటే ఆ పార్సల్ అతనికి వస్తుంది అనమాట. సో వేరే 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 వాళ్ళ కాఫీని ఇతని దగ్గరికి వస్తుంది కాబట్టి హీరోకి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు ఏంటంటే, మీ ఫాదర్ బాడీ మా దగ్గర ఉంది కేరళలో, సో ప్లీజ్ రిక్వెస్ట్లోనే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోండి మీ ఫాదర్ని, అండ్ ఆ బాడీ మాకు ఇచ్చేయండి అని చెప్పేసి చెప్తారనమాట. సో ఇందులో భాగంగా అంటే వాళ్ళ ఫాదర్ బాడీ కేరళలో ఉంది, ఎందుకంటే మిస్ప్లేస్ అయింది కాబట్టి హీరో బెంగళూరు నుంచి ఇర్ఫాన్ ఖాన్ ఒక ట్రక్, ఈ డ్రైవర్ ఉంటారు కదా, అంటే ఓనరే ఒక ఒక వ్యాన్కి డ్రైవర్ అనమాట. సో అతను ఇర్ఫాన్ ఖాన్ని తీసుకొని ఈ ఈ జర్నీ స్టార్ట్ చేశాడనమాట. అంటే కేరళకి వెళ్ళి వాళ్ళ ఫాదర్ని తీసుకొచ్చుకోవడం కోసం వెళ్తాడనమాట. ఇందులో భాగంగానే ఒక హీరోయిన్ యాక్చువల్గా మారిపోయిన బాడీ ఎవరైతే ఉందో వాళ్ళ ఏమంటారు మేనగూడలు అట్లా అనుకో. సో కూతురు కాదు, జస్ట్ బామ్మ అంటారు కదా, సో అట్లా మనమరాలు అట్లా. సో ఆ మనమరాల్ని అండ్ ఇర్ఫాన్ ఖాన్ని దుల్కర్ సల్మాన్ వీళ్ళిద్దరు జర్నీ స్టార్ట్ చేశారనమాట బెంగళూరు నుంచి కేరళకి. సో వీళ్ళ జర్నీ ఏదైతే ఉందో ఇది చాలా క్రూషియల్ అయిపోతుంది. ఎందుకంటే వీళ్ళ లైఫ్లో, దుల్కర్ సల్మాన్ లైఫ్లో డైలీ జాబ్కి వెళ్ళి రావడం అట్లా ఉన్న ఒక లైఫ్లో ఇలాంటి ఒక ఇన్సిడెంట్ వచ్చిన తర్వాత అతని లైఫ్ ఎట్లా మారింది, అండ్ అప్పటికి జర్నీ అయిన తర్వాత అతను ఒక పర్సన్గా, అంటే ఒక ట్రూ పర్సన్గా ఎట్లా మారిండు, అతని డైలీ లైఫ్లో ఉన్న ఇది ఏదైతే ఉందో, ఇతని డైలీ లైఫ్లో రొటీన్గా అంటే స్టర్బన్గా ఏది జరగకుండా ఉందో, ఈ జర్నీ తర్వాత అతను ఎట్లా మనిషిగా మళ్ళీ పుట్టిండు, వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత ఇతనికి మళ్ళీ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫాదర్ తీసుకెళ్ళిపోయిన లైఫ్, అతని ఫాదరే మళ్ళీ చనిపోయిన తర్వాత అతనికి ఎట్లా ఇచ్చిండు అన్న ఇంటెన్షన్లో ఈ సినిమా ఉంటుంది అనమాట. నిజంగా చెప్తున్నా. అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్ ఉంటాయి, ఎక్స్ట్రాడనరీ కామెడీ ఉంటుంది. ఇర్ఫాన్ ఖాన్ రోల్ మొత్తం కూడా చాలా ఫన్నీగా ఉంటుంది అండ్ చాలా స్లోగా ఉంటుంది, స్లో పేజ్లో ఉంటుంది సినిమా. బట్ ఒక మనం ఎక్కడో కూర్చొని ఒక స్లోగా మనం సముద్రం దగ్గర కూర్చొని సముద్ర అలల సౌండ్స్ ఏంటి ఎట్లా ఉంటుంది, ఒక నార్మల్ సాంగ్ పెట్టుకొని, సో అట్లా ఉంటుంది ఈ సినిమా వస్తున్నప్పుడు. అంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ అవ్వచ్చు, ఇన్ఫ్యాక్ట్ ఆ క్యారెక్టర్స్ అవ్వచ్చు, మనం ఎంత రిజనెంట్ అవుతామంటే ఆ క్యారెక్టర్తో. ఎందుకంటే మన జీవితంలో కూడా మనం జస్ట్ ఏదో ఉంటాం అంతే, అంటే ఎక్స్ట్రాడినరీ ఉండకుండా ఏదో లైఫ్ని గడిపేస్తాం కదా, అలాంటి ఒక లైఫ్ స్టైల్ క్యారెక్టరే హీరోది అనమాట. బట్ ఇలాంటి ఒక జర్నీ అతని లైఫ్లో వచ్చిన తర్వాత అతని లైఫ్ ఎట్లా మారిపోయింది, అండ్ ఈ జర్నీ ఏదైతే ఉందో ఆ జర్నీ కూడా అతని లైఫ్లో ఎట్లా జరిగింది ఏందనేది క్లియర్ కట్గా అండ్ చాలా బ్యూటిఫుల్ ప్రజెంటేషన్తో ఉంటుంది. విజువల్గా కావచ్చు అండ్ మ్యూజికల్గా కావచ్చు. విజువల్ ప్రజెంటేషన్ అయితే అండ్ బెంగళూరు నుంచి కేరళ వెళ్ళడానికి ఉండే ఈ బ్యూటీ ఏదైతే ఉందో, నేచర్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ కట్గా ఈ సినిమాలో ఎక్స్ప్లోర్ చేస్తారు. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే కొన్ని సాంగ్స్ ఉంటాయి, మై గాడ్, అసలు ఇలాంటి ఒక ట్రావెల్ మనం కూడా మన లైఫ్లో చేయాలి కదా, మనం ఎందుకు మిస్ అవుతున్నాం అన్న ఫీలింగ్ అయితే మనకు డెఫినెట్గా కలుగుతుంది. అండ్ ఈ ఫిలిం చూసిన తర్వాత కొంచెం డేర్ స్టెప్ వేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిజంగా ఒక జర్నీ తీసుకునే అవకాశం చాలా ఎక్కువ ఉంది. అలాంటి ఇంపాక్టబుల్ ఫిలిం ఈ కార్వాన్ అనే సినిమా. అండ్ దుల్కర్ సల్మాన్ హిందీ కూడా చాలా న్యాచురల్గా అండ్ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది ఈ సినిమాలో. అండ్ ఇర్ఫాన్ ఖాన్ కామెడీ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్. అండ్ అతని బ్యాక్గ్రౌండ్లో వచ్చే ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది, అదైతే అల్టిమేట్. అండ్ ఈ క్యారెక్టర్స్, ప్రతి క్యారెక్టర్, ఈ 3 క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో, హీరో ఇర్ఫాన్ ఖాన్తో పాటు ఇంకొక అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి, వీళ్ళ లైఫ్స్ ఈ జర్నీ తర్వాత ఎట్లా ఒక షేప్ని తీసుకున్నాయి, అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్లో జరిగిన మార్పులు ఏంటి, ఇవన్నిటిని కూడా ఈ సినిమాలో అడ్రస్ చేసిర్రు.
అండ్ దట్ టు ఈ సినిమా యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది, హిందీలో అవైలబుల్గా ఉంది. హిందీ మోస్ట్ ఆఫ్ దెమ్ వస్తుంది, వచ్చిన వాళ్ళు చూడండి, ఇంకా లేని వాళ్ళకు నేను చెప్పలేను. బట్ హిందీలో అండ్ యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది. అండ్ ఎంఎక్స్ ప్లేయర్ అమెజాన్ ప్రైమ్లో కూడా అవైలబుల్గా ఉంది. అమెజాన్ ప్రైమ్లో నాకు తెలిసి సబ్టైటిల్తో పాటు ఉందని అనుకుంటున్నా, చూడలేదు, బట్ చెక్ చేయండి. సో డూ వాచ్ దిస్ ఫిలిం. మీరు వాచ్ చేసిన తర్వాత నిజంగా నేను చెప్పింది మీకు కరెక్ట్గా కనెక్ట్ అయిందా లేదా అని చెప్పేసి మాత్రం డెఫినెట్గా నాకు కామెంట్ చేయండి. అంతవరకు అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకా ఎన్నో మూవీస్తో మనం ముందుకు రాబోతున్నాం కాబట్టి. సో ఎంకరేజ్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.